మాది వద్దిపట్ల గ్రామం పర్మంటాండ పేపల్లి మండలం నీర్జం దేవరకొండ జిల్లా నల్గొండ. అయితే మేము ఎందుకు ఇచ్చామంటే మేము ఇచ్చింది మా అప్పుడు ఆశ చూపిస్తేనే ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నా బాలాజీ అనే ఎక్కితి తెచ్చిండు, 2-3 సంవత్సరాలు నడిపిండు ఆయన. ఇంకా ఎట్ట తెచ్చిరో ఏం చేసిరో మాకు తెలియదు. ఇంకా బాలాజీ 2-3 సంవత్సరాలు నడుపుతుండు కదా, ఇంకా వీళ్ళు మీరు గిట్ట పెట్టారన్నా మీరు చేయరన్నా అని మా దగ్గర వాళ్ళే చెప్పారు. చెప్తే మేము ఇచ్చినాం. అంటే 2 లక్షలు ఇచ్చినాం, ఎక్కువ ఏమి ఇవ్వలే, 2 లక్షలు ఇచ్చినాం. 2 లక్షలు బాలాజీకి ఇచ్చి మాకు బాగానే ఒక సంవత్సరంన్నర వడ్డించిండు. ఇంకా ఇంతలే మధు అనే వ్యక్తి పక్కకు జరిగి ఏం చేశాడు, మన ఇంకా నెలకి ఇస్తా వాడు బాలాజీ అనే వ్యక్తి 3 నెలలు అనేసరికి ఎవడు ఇవ్వలే. ఈయన నేను నెలకి ఇస్తా, మీరు టెన్షన్ పడగలి, నేను మంచి బిజినెస్ ఉండానా, మన ఇన్వెస్ట్ చేస్తున్నా, మన గోల్డ్ బిజినెస్, మళ్ళీ రియల్ ఎస్టేట్ అన్నీ అన్నారు. అరే ఎక్కడ లేనిది 10 రూపాయలు వడ్డీ అంటే యాడ్ నుంచి వస్తాయని మేము గిట్ట అడిగినాం. అంటే ఈయన నేను ఇచ్చే బాధ్యత నాది, మీరు ఏమైనా కావాలంటే ప్లాట్లు రిటర్న్ చేపిస్తా గిట్ట అని అన్నారు. అంటే మన దగ్గర కదా ఇంత గ్యారెంటీగా చెప్తుండు కదా, సర్లే అని మేము ఇచ్చినాం. ఇచ్చి ఇప్పుడు నేను 4,42,64,000 ఇచ్చిన. నేను మీ ఫోటో చూపించమంటే గిట్ట చూపిస్తాను. 4,42,00,000 ఒక్కనే. అంటే నేను ఒక ఏజెంట్ కంటే మధ్యక్తికి ఇచ్చిన ఏజెంట్ కానీ నేను బాధిస్తుండే. మళ్ళీ మధ్యలో ఏజెంట్ అయినా లాస్ట్కి వచ్చేసి అంటే నా కింద 100-150 మంది ఉర్రు, 100-150 మంది. మేము పైసలు ఇచ్చిందే తప్పు కానీ అలా తినలేనా మేము. మీరు ఇవాళ ఇక్కడ కోచన్లాలు ఇప్పుడు కొర్రం మోతిలాలని వ్యక్తి ఉండు కదా, తేడా వాళ్ళకు మాకు 3 కిలోమీటరే తేడా. ఆయన బడాయి మాట్లాడుతుండు కదా, నిరుడు జనవరి కాదు ఫిబ్రవరిలో ఇట్లా మీటింగ్ పెట్టిండు. మీరు ఆగమవుతారు ఇదని అన్నారు. ఆయన గిట్ట పేస్మెంట్ పెట్టిండు కానీ ఆగలే, ఇంక అందరు ఇస్తూనే ఉన్నారు. ఆయన పైసలు తినేసరిగా ఇంకా సపోర్ట్ చేయలే. బాలాజీ అనే వ్యక్తి ఆయన ₹1,00,00,000 ఇచ్చిండు. నిరుడు బాలాజీ అనే వ్యక్తి ₹1,00,00,000 ఇచ్చిండు ఆ మోతిలాల్ అనే వ్యక్తికి. అయితే ఆయన సపోర్ట్ చేయలే, ఆగిపోయాడు. ఇంకా అప్పటి నుంచి మా కొర్ర మోతిలాల్ పట్టుకుంటేనే ఆగలే, మన బిజినెస్ ఆడికిపోతే అని అందరు అనేసరికే ఇంకా అది కంటిన్యూ అయ్యి వాళ్ళు బాగా నిరుడు నుంచి నడుపుతారు కదా, మన ఆడిపోతాని ఒక 10 లక్షలు ఇద్దాం, ఒక 10 నెలలు నడిస్తే చాలు, మన పైసలు మనకు వస్తాయి 10 రూపాయల కాడికి అని అందరు ప్రతి ఒక్క వ్యక్తి ఇంక ఈయన చూసి ఆయన చూసి ఆయన ఇప్పుడు నేను 4,42,00,000 తెచ్చి యాడ్ చేసిందంటే ఇప్పుడు దోస్తాంలా చుట్టాలు ఉన్నారు, మా ఆయనోళ్ళు పాలోళ్ళు, మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కనే కలిసి నా చుట్టాలు కాడ, మళ్ళీ ఆయన కలిసి ఆయన చుట్టాలు కాడ, ఆయన కలిసి ఆయన అట్టా కలిసే నాకు 4,42,00,000 అయినా. మేము ఇచ్చినాం వాస్తవమే కానీ అలా రూపాయి తినలే. మేము ఫోన్పేలో కొట్టినాం, క్యాష్ కొట్టినాం, అన్నీ స్టేట్మెంట్ తీపిచ్చి చూపించమంటే గిట్ట మీకు చూపిస్తాం. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 2 కోట్ల దాకా కొట్టినాం. స్టేట్మెంట్ చూపిస్తే గిట్ట చూపిస్తాం. ఎందుకంటే మీరు ఇన్ని పైసలు ఇప్పుడు ఉన్నాను నేను ఇట్టాడి పోరగాడు ఇన్ని పైసలు ఏం కాడి నుంచి తెచ్చి ఇచ్చిండు, ఈయనకి అనుభవం కాలేదు ఎట్ట ఇచ్చిండని మీరు అనుకుంటారు. కానీ మీకు అన్ని స్టేట్మెంట్ చూపించమంటే గిట్ట చూపిస్తాం, నో డౌట్. కాకపోతే మీరు మా శరాలు చూస్తే మేము చచ్చిపోయే కాలం ఉంది. తిందామంటే బువ తినబుద్ది కావట్లేదు. ఒక్కడు కాకపోతే ఒక్కడు ఫోన్ చేయ, ఇంటికి వచ్చి గల్లబెట్టి గుంజా. ఇప్పుడు మేము వ్యవసాయం చేసి మట్టి తిని మట్టిలా పోర్లాడి పని చేసి బతులం అన్నాం మేము. అలాంటిది వాళ్ళు మోసం చేసిరు, మాకు ఇస్తాం మీ తరతరాలు బత్తట్టు మీరు బత్తరనా ఇయ్యరని అని అంటే మేము ఇచ్చినాం. తరతరాలు కాదు, మా తరతరాలు బువ దొరకకుండా చేసిపోయిండు ఆయన. మేము ఆగం పోయినాం. ఈ మంగళి అనే మీరు ఇప్పుడు అంటారు కదా, మంగళికి మా గిరిజన బిడ్డ మీరు ఎదిగేసరికే మీరు అందరూ కళ్ళు మంటానని ఇప్పుడు కొర్రమోతిలాలని అందరూ అడుగుతారు కదా. మంగళి గిట్ట మేము మా కాడికి వచ్చింది కానీ ఇంకా ఎందుకంటే ఇంకా ఈయన పెద్దమ్మ కాబట్టి వచ్చింది పోతుంది అని అనుకున్నామట. ఇప్పుడు భరత్ అనే వ్యక్తి మధు వాళ్ళ బావ మేము జైరాబాదు మార్చి 24న పట్టుకొచ్చినాం. పట్టుకొస్తే ఏం చేసిండు ఆయన, జనవరి దాకానే నాకు పైసలు ఇచ్చిండు. 2004 జనవరి అంటే 2005 జనవరి దాకా నాకు ఇచ్చిండు. తర్వాత నాకు 5 నెలలనే పైసలు ఇవ్వలే. భరత్ నోటితోటి చెప్పిండు, ఆ జనవరి 2005 జనవరి కాడి నుంచి మొత్తం ఆ పైసలు మొత్తం మంగళికే పోయినాయి. ఆయన నోటితోటి చెప్పిండు. ఆ ప్రూఫ్ మొత్తం వీడియో గిట్ట ఉంది మా కాడ, మేము అన్నీ చూపిస్తాం. ఆయన చెప్పిన తర్వాతనే మాకు తెలిసింది. ఇప్పుడు ఇందువల్ల కేసు ఎందుకు పెట్టలే అంటే ఆయన సెటిల్ చేస్తుండు, ఇస్తాడు. కేసు పెడితే ఏమంటాడు అన్న, మీరు కేసు పెడితే మీకు పైసలు దబ్బున రావు, మీరు ఇంకా ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చిన ఏం చేసిన ఆయన సిఐడి ఆఫీసులో మీరు 20 లక్షలు రాపియండి. ₹1,00,00,000 రాపిస్తానా నువ్వు అన్ని చేసి ఇంకా పొడుగుపోద్ది, మళ్ళీ దబ్బున రావు.
సిఐడి వాళ్ళు ఇయ్యరు మీకు పైసలు, ఇచ్చే వ్యక్తి నేను, మీరు ఏం చేసినా వాళ్ళు ఇయ్యరు. అట్టనే సారికి మేము పైసలు గిట్ట అన్ని చెప్పుకోలేదు సిఐడి ఆఫీస్లో. ఇప్పుడు ఏం చేసిందంటే డౌట్ పడి షెటిల్ చేసి ఈ నెల ఈ ఆ నెల ఇస్తా 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 అనేసరికి ఇంక ఇస్తాడేమో అని మేము భయపడి ముందుకు రాలే. మా పెద్దన్న ఇప్పుడు కొంచెం సహకరించేసరికే మేము బాధ్యతలాగా ఆయన కలిసేయడానికి వచ్చినాం. ఆయన మన గిరిజనుల బిడ్డలు అందరు నాశనం అయిపోతురానా, అందరు చచ్చిపోతురానా, మేము వస్తామన్నా, మిమ్మల్ని కలవాలన్నా, మీ సహకారం మాకు ఉండాలన్నా అని మేము 2 రోజుల నుంచి మాట్లాడి నిన్న మా ఎప్పటి నుంచో కొంచెం మాట్లాడితే వస్తామన్నా రోజు మేము ఇలా వారం 10 రోజుల నుంచి ఆ నెల నుంచే వద్దామని అనుకున్నాం. కానీ మాకు ఇంటికాడ రోజు బాధితులు ఒక్కడు కాకపోతే ఒకడు గుంజుడు, రోజు పట్టుకోడు గల్లబెట్టి గుంజుడు. మా ఉన్న ఆస్తులు గిట మొత్తం ఆల్రెడీ పట్ట గిట చేపిస్తాం. 1 ఎకరమే ఉంది నాకు, 4 కోట్లు చేసిన. వాళ్ళు ఏం చేసిరు, నీ పోతే నాయిపోతే అని జనాలు గిట అన్ని ఇచ్చిరు మాకు. కానీ ఇవాళ ఏం చేస్తారు, అరే నీకు నమ్మి ఇచ్చినాం, మాకు ఇచ్చిన వాళ్ళు ఇవాళ నీకు నమ్మి ఇచ్చినాం, మీరు బాధితులు మాకు సంబంధం ఏరుతోటి అనేసరికి మేము ఏం చేసినాం, మన దగ్గరోళ్ళు మా అన్న కలిసిండు కాబట్టి అన్నం గిట కలిసి మాట్లాడి ముందరికి వెళ్దామని ఇప్పుడు వచ్చినాం మేము. మీరు ఎందుకు రాలే ఇన్ని రోజులు అంటే మేము భయపడి ఇంక ఇస్తాడేమో కేసు పెడితే ఇంకా పొడుగుపోద్దాం ఇయ్యరేమని. కానీ మేము సచ్చే కాలం ఉంది, మేము పైసలు బాగానే పెట్టుకున్నాం. మీరే మిత్రులు గిట మీరు గిట మాకు సహకరించి చేయాలి. మీరు గిట ఇంకా ఇది చేస్తే మేము అన్యాయంగా చచ్చిపోయేదండి.